బ్రేకింగ్ న్యూస్. నాగార్జున సాగర్ నీటిపై తెలంగాణకు ఏపీకి మధ్య మరోసారి జల వివాదం నెలకొంది. ఏపీ 10 టీఎంసీల మరింత త్రాగునీరు కావాలంటూ బోర్డుకు ఇండెంట్ పెట్టుకుంది. ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలంలో వాటర్ లెవెల్స్ డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి. ఈ విషయంపై 2 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది వాటర్ బోర్డు. నేడు డ్రింకింగ్ వాటర్ అవసరాలపై కేఆర్ఎంబీ భేటీ కానుంది. అయితే వాటర్ విషయంలో తెలంగాణ సర్కార్ ఏమాత్రం తగ్గమంటూ వాదనకు సిద్ధమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. అటు వాసు చెప్పండి, ఇటు నాగార్జున సాగర్ వాటర్కి సంబంధించి అటు ఏపీ తెలంగాణ కూడా ఇటు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈరోజు భేటీలో ఏం జరగబోతుంది, డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఏదైతే నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం ఏపీ తెలంగాణ రెండు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి ఒక జల వివాదం అయితే 2 రాష్ట్రాల మధ్య నెలకొంది. అయితే 10 టీఎంసీల వాటర్ కావాలంటూ కూడా ఏపీ ఇప్పటికే కేఆర్ఎంబీకి ఎన్నెండు పెట్టిన నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గత నెల 17నే 16.2 టీఎంసీల నీటి అవసరాలు కావాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో సేమ్ టైం ఏపీ కూడా 10 టీఎంసీలు అంటే దాదాపు 26.2 టీఎంసీల నీటి అవసరాలు కావాలని 2 రాష్ట్రాలు పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా ఇటు నాగార్జున సాగర్ అటు చూస్తే శ్రీశైలంలో కూడా ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి నీళ్లు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కేఆర్ఎంబీ ఈ రోజు భేటీ కాబోతా ఉంది. అయితే డెడ్ స్టోరేజ్ చేసిన నేపథ్యంలో కేవలం 15 టీఎంసీలు మాత్రమే 2 ప్రాజెక్టుల నుంచి వినియోగించేందుకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూస్తే 26 టీఎంసీల నీటి అవసరాలు 2 రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏపీకి సంబంధించి వాడాల్సినటువంటి వాటాల కంటే పెద్ద మొత్తంలో నీటి వినియోగించిన తెలంగాణ వాదిస్తూ ఉంటే, కానీ ఏపీ మాత్రం తాగునీటి అవసరాల కోసం తప్పనిసరిగా ఈ నెల ఎండ్ వరకు అంటే ఈ నెల 31 వరకు కూడా మాకు నీటిని విడుదల చేయాలంటూ కూడా ఏపీ అధికారులు పట్టుబడుతున్నారు. మరి కేఆర్ఎంబీ ఇద్దరికి నోటీసులు జారీ చేసి ఈ రోజు హైదరాబాద్ లో జల సౌదాకు రావాలని కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరి కాసేపట్లో కేఆర్ఎంబీకి సంబంధించి త్రిసభ్య కమిటీ భేటీ కాబోతా ఉంది. మరి భేటీకి సంబంధించి మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు, నీటి అవసరాల కొరతకు సంబంధించి ఏ విధంగా తీరుస్తారని చూడాల్సింది. ప్రస్తుతానికి మాత్రం నాగార్జున సాగర్, శ్రీశైలానికి సంబంధించిన 2 డ్యాముల్లో కూడా దాదాపు డెడ్ స్టోరేజ్ లెవెల్ కు నీరు చేరుకుంటున్న నేపథ్యంలో కూడా కేవలం అంటే 10 టీఎంసీలు అంటే నీరు 3 టీఎంసీల నీరు ఒకవేళ ఆవిరైపోయినా కానీ 12 టీఎంసీలు మాత్రమే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే తెలంగాణకు సంబంధించి ఏపీకి 10 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ అందించినట్టయితే తెలంగాణకు మళ్ళీ మోటార్ల ద్వారా నీటిని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంటుంది మోటార్ల వినియోగానికి సంబంధించి. కాబట్టి తెలంగాణ మాత్రం తమ వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉంది. గతంలోనే 2024-25కు సంబంధించి నీటి వాటాలు వినియోగం విషయంలో ఇప్పటికే ఏపీ వాడాల్సిన దానికంటే చాలా పెద్ద మొత్తంలో నీటిని తీసుకువెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు మాత్రమే నీటి విడుదల చేయాలంటే కూడా అధికారులు పట్టుబట్టే అవకాశం ఉంది. మరి కాసేపట్లో జల సౌదాలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం కాబోతుంది. మరి తెలంగాణ అధికారులు ఎలాంటి వాదన వినిపిస్తారు, మరి ఏపీ అధికారులు ఎలాంటి వాదన వినిపించబోతున్నారు, మరి నీటి వాటాల విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి సయోధ్యకు వచ్చబోతోంది ఈ యొక్క కమిటీకి సంబంధించి చూడాల్సింది. మరి కాసేపట్లోనే ఈ భేటీ ప్రారంభం కాబోతోంది. ఓకేనా? రైట్ వాసు, థ్యాంక్ యూ. రైట్, ఇక అటు ఏపీ తెలంగాణ మధ్య మరోసారి జల వివాదం రాజుకుందనే చెప్పాలి. అయితే దీనిపై మరి కాసేపట్లో కూడా కేఆర్ఎంబీ సమావేశం కాబోతుంది. అయితే అటు నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంలో ఇప్పటికే నీటి స్టోరేజ్ అయితే డెడ్ లైన్కి చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే 2 రాష్ట్రాలకు అయితే అటు నోటీసులు జారీ చేశారు. మరి ఈ రోజు భేటీలో ఏం చర్చించబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి.